వచ్చిన తర్వాత 42 పారామీటర్స్ రియల్ టైమ్ లో వచ్చిన తర్వాత, డేటా లేక్ వచ్చిన తర్వాత, రియల్ టైమ్ లో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత, జీవోలు జనరేట్ చేయడం కూడా ఈ విధంగా మీకు ఆటోమేటిక్ గా వచ్చేసిన తర్వాత తప్పులు చేసే పరిస్థితి రాదు. ఫ్రమ్ అక్టోబర్ 100% ఫైల్స్ విల్ బి ఆన్లైన్. ఇంతవరకు జరిగేది ఏంటి? ఆఫ్లైన్. ఎవరు పట్టుకోవాలి, డిస్పోజ్ చేయడం. దేర్ ఇస్ నో ట్రేసబిలిటీ. అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. రికార్డ్స్ అన్ని ఉంటాయి. మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్. ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా సెక్యూరిటీ ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు. ఎక్కడ ఎవ్వరు మ్యానిపులేట్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్. నాకు 100 పిటిషన్లు వస్తే 70 పిటిషన్లు ఇవి వస్తున్నాయి. నా ల్యాండింగ్ ఓవర్ కొట్టేశారు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు సెంటిమెంట్స్ ఉంటాయి. దానికి యాడెడ్ గా ఎప్పుడైతే ల్యాండ్ అంతా కూడా వేరే వీళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ పెట్టి బ్లాక్ మెయిల్ పెట్టి 22 ఏలో పెట్టడం మొదలు పెట్టారో కాంప్లికేట్ అయిపోయింది. ఆల్ ఇష్యూస్ 1 ఇయర్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సమ్ ఆఫ్ ది ఇష్యూస్ 1 ఇయర్ అయిన తర్వాత కూడా దర్ ఇస్ ఎ ప్రాబ్లం బికాస్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఎక్స్టెంట్. మళ్ళీ సర్వే చేస్తే తప్ప పర్ఫెక్షన్ రాదు. అదే మరి రెగ్యులరైజేషన్ కూడా జియో నెంబర్ 30 ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. మీరంతా తిరిగి అలసిపోతున్నారు. చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్ని రెగ్యులరైజ్ చేసేద్దాం, ఆ ఇష్యూ అయిపోతుంది. ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్ యు ఆర్ ఫోకసింగ్ 10% ఆఫ్ యువర్ టైం ఓన్లీ ఆన్ రెవెన్యూ ప్రాబ్లమ్స్. నా టైం కూడా నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను డిపార్ట్మెంట్ మీద.